अच्छा अच्छा ఓకే ఓకేనా ఆ, నిన్న మాట్లాడుకున్న స్క్వేర్ కాన్సెప్ట్స్ అన్ని గుర్తున్నాయా? మార్నింగ్ కూడా కొన్ని సాల్వ్ చేసినాం. మార్నింగ్ సాల్వ్ చేసాం కదా కొన్ని, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి స్క్వేర్స్ లో. ఓకే ఓకే స్క్వేర్స్ ప్రాపర్టీస్ చెప్పు మళ్ళీసారి. స్క్వేర్ కి ప్రాపర్టీస్. స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. వర్టెక్స్ దగ్గర అన్ని సైడ్ లో 90 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఏంటి బైసెక్ట్ ఈచ్ అదర్? అయిన పాయింట్ కాడ ఏంటి బైసెక్ట్ ఈచ్ అదర్ అది చెప్పు, క్లారిటీ చెప్పు. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. yes diagonals bisect each other. బైసెక్ట్ అయిన కాడ 90 డిగ్రీస్ ఉంటుంది. yes ఇక్కడ 90. then next ఓకే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్. total is equal to a square. ఇంకా ఈ 4 స్క్వేర్స్ ఈక్వల్. ఈక్వల్. డయాగ్నల్ వచ్చేసి √2a. దీని లెంత్ a√2. డన్. నెక్స్ట్ diagonal square by 2 is equal to a square. d square by 2 is equal to a square. డన్. డయాగ్నల్ లెంత్ ఎంత వస్తుంది? a√2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 is equal to a square వస్తుంది. డన్. నెక్స్ట్ యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. yes diagonals are angle bisectors. యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ లో మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఏ ఫిగర్ ఫామ్ అవుతుంది? ఇంకో స్క్వేర్ ఫామ్ అవుతుంది. అది 1/2 ఆఫ్ a/√2. a/√2. అదే కదా దాన్ని సాల్వ్ చేస్తే 1/2 ఆఫ్ డయాగ్నల్ a/√2 వస్తుంది. a/√2 వస్తుంది. దీని ఏరియా ఇస్ ఈక్వల్ టు a²/2 అవుతుంది. Square formed by joining the midpoints of the area of the square formed by joining the midpoints of a square is half of the original square. కరెక్టే కదా? మార్నింగ్ ప్రూవ్ చేసినావా ఇవన్నీ? అన్ని గుర్తున్నాయా క్లారిటీగా? ఎస్ ఓకే డన్. ఓకే ఇది అయిపోయింది. ఏంటి పాత ఏరియా చెప్తావా? ఏరియా వచ్చేసి నేను బయట వేసుకున్నా, అరౌండ్ వేసుకున్నా. ఇది ఎక్స్ అంటున్నా, ఇది ఏ అంటున్నా. మనకి a square is equal to a minus 2x square వస్తుంది. a plus 2x whole square minus a square అంతేనా? అంటే ఇది ఎంత వస్తుంది? 4x square plus 4ax. అదే ఒకవేళ అరౌండ్ కాకుండా అవుట్ సైడ్ లోపల వేసాడు అనుకుంటే ఇప్పుడు అరౌండ్ కదా. అరౌండ్ అంటే నీ చుట్టూ స్క్వేర్ ఏరియా ఇచ్చి బయట కనుక్కోవడం. అరౌండ్ అంటే లోపలిది ఇచ్చింటాడు, బయటది కనుక్కోమంటాడు. అప్పుడు మైనస్ వస్తుంది. నీకు ఇక్కడ ఏ ఇచ్చింటాడు, ఇది బయటది ఎక్స్. దీనిలో ఎంత అవుతుంది? a plus 2x అవుతుందా? కరెక్టేనా? ఇప్పుడు నీకు ఈ పాత్ కావాలంటే నువ్వేం చేయాలా? ఈ టోటల్లో నుంచి చిన్నదాన్ని తీసేయాలి. కరెక్టా? కరెక్టేనా? హలో అజిత్, ఓకే అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా ఏమైనా? క్లారిటీ కదా? అదే ఒకవేళ ఇన్ ఏ స్క్వేర్ ఏ పాత్ ఈజ్ మేడ్ విత్ సమ్ ఎక్స్ సెంటీమీటర్స్ ఎక్స్ మీటర్స్ అన్నాడు అనుకో, విత్ ఇన్ దా వస్తుంది. ఓకేనా? అప్పుడు ఇదేమైతుంది? a minus 2x అవుతుంది. ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ వస్తుంది కదా. ఇక్కడ ఇక్కడ 2x వస్తుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్కి వెళ్దామా? ఇవన్నీ ప్రాపర్టీస్.
ఈ పీడిఎఫ్ కూడా నీకు షేర్ చేస్తాను ఇవాళ, ఓకేనా? ఓకే. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి మన దగ్గర. ఇది కూడా అయిపోయింది. ABCD is a square, A is joined to a point P on BC, D is joined to a point PQ, AP is equal to B. ఓకే, ఇది చేద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు? ABCD స్క్వేర్ ABCD స్క్వేర్ అంటున్నాడు. స్క్వేర్ వేసుకున్నాం. తర్వాత A is joined to a point P on BC, కరెక్టా? అంటే ఇది. అంటే D is joined to a point Q on AB, కరెక్టా? A B C D, ఇది P అవుతుంది, ఇది Q అవుతుంది. ఇవి డయాగ్నల్స్ ఇవి డయాగ్నల్స్ కాదు కదా. డయాగ్నల్ అంటే ఏంది? ఏ లైన్ జాయినింగ్ టూ వర్టిసెస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది చెప్పు? AP ఇంటర్సెక్ట్స్ DQ at R, దెన్ ఫైండ్ యాంగిల్ DRP అంటున్నాడు. ఈ యాంగిల్ కనుక్కోమంటున్నాడు. ఓకే, యాంగిల్ ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది కదా. yes, అక్కడ అది 2 అంటే 45 డివైడ్ చేస్తాం. ఎట్లా చెప్తాం? ఇది ఇక్కడ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోతే 45. ఇప్పుడు నేను DAQ ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాను. అవును, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది. yes, మనకి రిమైనింగ్ పార్ట్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఎక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది? అర్థం కాల నువ్వేం చెప్తున్నావో. థీటా అనుకుంటే 90 మైనస్ థీటా అదే చెప్పాను. అంతేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడ 90యా? ఇక్కడ అక్కడ 90. ఇప్పుడు P తీసుకుంటే సాల్వ్ చేయి, నువ్వు ట్రై చేయి, ఏం తొందర లేదు. తీసుకున్నా హలో అజిత్, సాల్వ్ చేస్తున్నావా అజిత్? చేస్తున్నాను. ఓకే ఓకే, చెయ్యి. అన్నా ఇవి సార్ ఇంకొకరు ఎవరో పక్కన సౌండ్ వస్తుంది బ్రో. ఇది మనకి హలో అజిత్? అజిత్, ఇది కాంగ్రెంట్ అవుతుందన్నా? అవును, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ రెండు అయినాయా? ఈ కండిషన్ మర్చిపోయినా మనం. AB ఈజ్ ఈక్వల్ టు DQ అనేది మర్చిపోయాం.
క్వశ్చన్ చూడాలి నీట్గా. ఓకే, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఇక్కడ ఏ సిమిలారిటీ వాడుతున్నాం ఇక్కడ మనము, లైక్ ఏ రూల్ వాడుతున్నాం ఇక్కడ? సైడ్ యాంగిల్ సైడ్, సైడ్ యాంగిల్ సైడ్, ఈ సైడ్ ఈక్వల్ అని నేను చెప్పినానా ఏక్యూ బీపీ? ఒక నిమిషం, యాంగిల్ సేమ్ ఉంది, సైడ్ సేమ్ ఉంది. ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఇక్కడ? రైట్ యాంగిల్. కాంగ్రెంట్ రూల్స్ లలో మనకి ఏవేవి ఉన్నాయి? SAS, SSS, ASA, RHS. ఈ మూడు గుర్తుపెట్టుకుంటున్నావు కానీ RHS మర్చిపోతున్నావు. రైట్ యాంగిల్, హైపోటనస్, ఇంకొక సైడ్. కరెక్టా? ఇక్కడ సరిపోయినాయి మూడు, రైట్ యాంగిల్, హైపోటనస్, సైడ్, మూడు ఈక్వలా? ఇప్పుడు ఈ రెండు కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అంటే వీటిలో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ ADQ ఎంత అనుకున్నా? తీటా అనుకున్నానా? అంటే నాకు ఇప్పుడు BAP కూడా తీటా అయిపోతుందా? అంటే తీటా అయిందా? BAP ఇది కూడా తీటా అవుతుందా? ఇక్కడ తీటా, ఇక్కడ 90 మైనస్ తీటా ఉంది. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత తింటది? టోటల్ ఎంత వస్తుంది? తీటా ప్లస్ 90 మైనస్ తీటా ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180. తీటా తీటా క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఈ రెండు స్ట్రైట్ లైన్సా? స్ట్రైట్ లైన్స్లలో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వలా? కాబట్టి ఇది కూడా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుందా? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మనం BAB యాంగిల్ చేసుకున్నాం. చెప్పు చెప్పు. ఇప్పుడు P దగ్గర ఏ దగ్గర తీటా అన్నాం. ఓకే అన్న, క్లారిటీ వచ్చిందా? మళ్ళీ ఇంకోసారి చెప్పేదా? ఇంకోసారి చెప్పనా? ఓకే, బేసిక్ మనం ట్రయాంగిల్స్ ఏం చేసినా, ట్రయాంగిల్ కనిపించిందంటే మనకు మన ట్రయాంగిల్స్ లో మనం చదువుకున్నవన్నీ గుర్తు రావాలా మళ్ళీ ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇచ్చేసాం కదా ఈ ప్రాబ్లం. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అండ్ ఎ స్క్వేర్ ఆర్ ఈక్వల్ అండ్ ద రేషియో ఆఫ్ ద టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 3:3, 3:2. గుర్తుందా? పొద్దున్న చేసాం. రెక్టాంగిల్ 2 of L plus B is equal to 4A అన్నాడు. తర్వాత L and B ఏ రేషియోస్ లో ఉన్నాయి? 3:2 అన్నాడు. 2 of 3x plus 2x is equal to 4A. 5x అంటే 10x. 10x is equal to 4A. 2 2s are 2 5s are. 5x is equal to 2A. A is equal to 5/2x. అంతేనా? అయితే ఇప్పుడు ఏరియా రేషియోస్ అడుగుతున్నాడు. 3x into 2x is to 5/2x whole square. 4a square లో ఎందుకు చేస్తావు? ఓకేనా? ఇది ఎంత అవుతుంది? 6x square is to 25/4x square. 24 is to 25. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇది కూడా చేసాం మార్నింగ్. మార్నింగ్ చేసిన ప్రాబ్లమే ఇది. ఓకే, స్క్వేర్ అన్నాడు కదా, స్క్వేర్ వేసుకున్నాం. సారీ, ఓకేనా? స్క్వేర్ ఓకేనా? సెంటర్ లాగా వేసుకుందాం. ఇప్పుడు మనకి అవుట్ సైడ్ ఇస్తే అన్న, అవుట్ సైడ్ ఇస్తే ఏం చేసుకుంటాం? a ప్లస్ x రాసుకుంటామా? ప్లస్ చేసుకోవాలి. కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఇది నా ఫీల్డ్ సరౌండెడ్ బై ఏ పాత్ ఆఫ్ 3 meters ఇక్కడ, 3 meters ఇక్కడ, 3 meters ఇక్కడ, 3 meters ఇక్కడ.
ఓకే, ఏరియా ఆఫ్ ద పాత్, ఈ ఏరియా, ఈ పాత్ ఏరియా మొత్తం నాకు ఇచ్చేసాడు. 108 స్క్వేర్ మీటర్స్ అని చెప్పి ఇచ్చేసాడు నాకు ఆల్రెడీ. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అంటున్నాడు. ఇది ఏ అనుకుంటే ఇది ఎంత అవుతుంది, ఏ ప్లస్ 2x. ఏ ప్లస్ 2x హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 4x స్క్వేర్ ప్లస్ 4ax. కరెక్టేనా, ఈజ్ ఈక్వల్ టు 108. ఎక్స్ ఎంత 3 ఇచ్చాడు అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. 9 4 36. 4 ఇంటూ ఏ అనేది ఇవ్వలేదు మనకి కాబట్టి 4a అట్లే పెట్టుకుంటాం. 4 3 12. ఎక్కడ ఆన్సరా, ఇది ఎంత ఇస్తుంది 36. 108 మైనస్ 36 అంటే ఎంత 72. 72 డివైడెడ్ బై 12 అంటే 6. therefore a is equal to 6. a square is equal to 36. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. నెక్స్ట్ ఏమన్నాడు, చేసాం ఒకటిసారి కంప్లీట్ చేసేద్దాం ఇంకా మళ్ళీ ఎందుకు. ఓకే, ఓకేనా. ఎట్లా చేస్తావు ఇది, ఇక్కడ ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ ఎంత ఉంటుంది 60. ఇది టోటల్ ఎంత అవుతుంది 150. ఇక్కడ ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి ఇది ఏమైపోతాయి, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి. కరెక్టేనా, టోటల్ 150 ఉంటే మిగిలిపోయినది 30. 30లో హాఫ్ 15. నెక్స్ట్ చూసామా మార్నింగ్ ఇది, చెప్పు. సర్కమ్ రేడియస్ అంటే డయాగ్నల్. నైస్. చెప్పు, ఇండియా చెప్పు, నేను గీస్తా అంటానులే. స్క్వేర్ కి మిడ్ పాయింట్స్ స్క్వేర్ మిడ్ పాయింట్స్ కాదే, స్క్వేర్ మిడ్ పాయింట్స్ కూడా జాయిన్ అవుతాయి. డన్. ఓకే, దీంట్లో ఇది ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది ఈ అవుటర్ సర్కిల్. ఓకే, ఎస్. ఇన్నర్ సర్కిల్ లో తీసుకుంటే ఇది ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది ఈ సర్కిల్. ఓకేనా, ఇప్పుడు దీని డయామీటర్ ఎక్కడి నుంచి అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అవుతుంది. కరెక్టా, బయట ఉన్నావా, ఎక్కడ అంటే లైక్ అర్థమవుతుంది బయట ఉన్నావా అని అంతే. ఓకే, ఇది టోటల్ లెంత్, ఈ టోటల్ లెంత్ ఏ అయితే ఇది a/2 అయిపోతుంది. అప్పుడు ఇన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు a/2. ఈ టోటల్ లెంత్ ఇది ఎంత అవుతుంది, టోటల్ లెంత్ a√2 అవుతుంది. a√2 అన్న √2a అన్న రెండు ఒకటే బ్రో, దాన్ని ఎవరు కాదంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, a√2/2 అంటే a/√2 అవుతుంది. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది, స్మాల్ ఆర్ పెద్దదా, క్యాపిటల్ ఆర్ పెద్దదా? పప్పులో కాలేసినాం. డినామినేటర్ లో పెద్ద నంబర్ ఉంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? అవును, అంటే
డినామినేటర్ లో పెద్ద నెంబర్ ఉంటే దాని అర్థం ఏంది, అన్ని పార్ట్స్ డివైడ్ చేస్తున్నామని. సర్కమ్ రేడియస్ వస్తుంది. ఎందుకంటే రూట్ 2 వాల్యూ ఇన్ రేడియస్కి వెళ్ళిపోతుంది. ఇన్ రేడియస్ బ్రో చూడు, ఇన్ రేడియస్ వాల్యూ తక్కువ ఉంటది, స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ అన్నమాట. నువ్వు చెప్పిన ప్రకారం చూసుకుంటే 2 వాల్యూ దీనికి ఉంది కదా, దీనికి కామన్ తీసుకుంటే మనకి దేనికి ఎక్కువ వస్తుంది? కామన్ తీస్తా, కామన్ అవసరం లేదమ్మా, ఇది డయాగ్రామ్ లో గుర్తుతారు. డయాగ్రామ్ లో చూసినా ఇన్ రేడియస్ చిన్నది, సర్కమ్ రేడియస్ పెద్దది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూసినాం అనుకుంటా, కైట్ ఇది బేసిక్ క్వశ్చన్ లే. డైరెక్ట్ చూసి చెప్పే బ్రో. డయాగ్నల్ 32 ఇచ్చాడు, దాని ఏరియా ఎంత అవుతుంది? d²/2. 32 ఇంటూ 16 అనుకోవచ్చా? 480 + 32 512. ఓకే, తర్వాత ఈక్విలేటర్ ట్రయాంగిల్ అన్నాడు. ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఎంత? √3/4 a². ఏ ఎంత? 8. 8² 64. 64/4 512 + 16√3. ఓకేనా? 520 ఎట్లా 528 √3 చేస్తారా ఎట్లా మరి? స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించాలా, అది నీకు అలవాటు కాలే ఇంకా. ఏ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అయినా సరే ముందు ఆలోచించాలా, ఆలోచించిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడు క్వశ్చన్ చదువు. అది డెసిమీటర్ స్క్వేర్ 8 సెంటీమీటర్స్. 6 మీటర్స్ రెక్టాంగులర్ డయామీటర్. ఓకే, ఇది 8 మీటర్స్ అని చెప్పాడు, ఇది 6 మీటర్స్ అని చెప్పాడు. 1 డెసిమీటర్ అంటే వాల్యూ ఎంత? 10 సెంటీమీటర్. అది డెకా, ఇది డెసి. కిలోమీటర్ అంటే 1000 మీటర్స్, డెకా అంటే 100, డెసి అంటే 10. ఓకేనా? 4 డెసిమీటర్స్ అంటే 10 సెంటీమీటర్స్ అని. ఇప్పుడు ఏమంటున్నా అంటే 8 మీటర్స్ అండ్ 6 మీటర్స్ ఫీల్డ్ ఉంది, ఇందులో నేను 4 మీటర్ స్క్వేర్ ఏరియాస్ లో ఉన్న స్క్వేర్స్ ని నేను టైల్స్ గా అరేంజ్ చేస్తున్నా. ఓకేనా? అట్లా నాకు ఎన్ని స్క్వేర్స్ కావాల్సి వస్తుంది అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? టోటల్ ఇది టోటల్ 8 మీటర్స్ 6 మీటర్స్ ఒక ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ లో నేను 4 సెంటీమీటర్ స్క్వేర్ 40 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న టైల్స్ ని ఫిల్ చేయాలి. ఈ టైల్స్ తో ఫిల్ చేయాలి నేను మొత్తం ఫ్లోర్ ని. ఓకే, ఇప్పుడు నాకు ఎన్ని టైల్స్ పడతాయి అనేది క్వశ్చన్. అర్థమైందా? ఇప్పుడు 40 సెంటీమీటర్స్ స్క్వేర్స్ తీసుకోవచ్చు. ఎందుకు? అంతే, కథం. 8 6 48 మీటర్ స్క్వేర్. అంతేనా? ఇది ఎంత వస్తుంది? 40 సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని కూడా 40 / 100 × 100 రాసుకుందాం. అర్థమైంది? ఎందుకు 100 × 100 రాసా కింద? సెంటీమీటర్ టు మీటర్స్ కన్వర్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? ఎస్, మీరందరూ ఈ సైడ్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడు
48 into 100 into 100 divided by 40. divided by 40. 4 ones 4 12s ఎంత వస్తుంది 12,000. 12,000 12,000 ఇవి గా టైల్స్ కాదు. ఓకేనా. నెక్స్ట్ వీడు ఏమంటున్నాడు, స్క్వేర్ ఇది ఒక స్క్వేర్ అనుకుంటే దీని మీదనే ఇంకొక ట్రయాంగిల్ గీసిన అంటున్నాడు. ఓకే, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్. ఇది ఏ స్క్వేర్ అవుతుంది, ఇది ఏమవుతుంది, ఓకేనా. దీని రేషియోస్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇస్ టు √3/4 ఏ స్క్వేర్. ఎంత వస్తుంది, 4:√3 వస్తుందా. నెక్స్ట్, in the given figure whose side is 4 centimeters, P is a point on side AD, what is the minimum value, క్వశ్చన్ లో తేడా వచ్చింది, what is the minimum value of, ఇది వస్తుంది లైక్ A B C D అనుకుందాం, P is a point అని ఇది అనుకుందాము. what is the minimum length of PC plus BP, ఇక్కడ మిస్ అయింది, మినిమం లెంత్ ఆఫ్ PC ప్లస్ BP. ఓకేనా, ఏది అవ్వచ్చు నువ్వే చెప్పాలా. ఇది నీకే ఇస్తానా రేపు లోపు. అక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎట్లయితే అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 2 ఫామ్ అయినాయి. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఓకే, ఇది కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చనే, డైరెక్ట్గా తట్టదు, దీంట్లో కొంచెం కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నీకే ఇస్తానా రేపటికి. స్క్వేర్ లో ఉంచి 2 రైట్ యాంగిల్ తీసుకున్నా మనకి అలవెన్స్ వస్తుంది. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా తీసేసినా కూడా మనకి ఆ ట్రయాంగిల్ వస్తుంది, ట్రయాంగిల్ వస్తుంది. అంటే మనకి స్క్వేర్ కి ఏరియా, స్క్వేర్ సైడ్ మనకి పీబీసీ సైడ్ బీసీసీ అనే కదా, అది తీసినా అంతే వస్తుంది కదా. అంటే చెప్పి అర్థం కాల. నేను ఏమంటా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఉన్నాయి కదా, ఇదొకటి ఇదొకటి, రైట్ అది స్క్వేర్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేసినా కూడా మనకి అదే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. నేను ఈ లెంత్లు అడుగుతున్నాను, PC ప్లస్ PB మినిమం లెంత్ ఎంత ఉండొచ్చు అంటున్నాను. ఓకేనా, ఇది నీకే ఇస్తానా, ఒకసారి ఆలోచించు. ఓకే, అర్థమైందా. ఈ ప్రాబ్లం నీకే ఇస్తానా, మిగతా ప్రాబ్లమ్స్ అన్ని నేను నీకు PDF పంపిస్తాను, లేదు టెన్షన్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, ABCD is a square, AC is equal to BD is equal to 4.2 centimeters. అంటే ఏమిచ్చాడు, ABCD అనుకుంటే AC is equal to 4.2, BD is equal to 4.2 అని ఇచ్చాడు. AE is equal to DE is equal to 2.5 centimeters. Find the area of the adjoining figure ABCD. ఒక నిమిషం ఆగు, నేను ఫిగర్ చూసి చెప్తాను. ఫిగర్ మర్చిపోయినాడు దీంట్లో. ఓకే, ఇది ఫిగర్ ఏం లేదు బ్రో, ఇది ఫిగర్ లైక్ దీనిపైన ఒక ట్రయాంగిల్ ఉంది, ఇది ఈ అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా, ఇప్పుడు అది క్వశ్చన్ చూడు ఒకసారి.
ఏఈ ఈజ్ ఈక్వల్ టు డిఈ. సారీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాదు. ఓకే, కాన్ఫిగరేషన్స్ మారుస్తున్నా. ఏ బి సి డి. ఓకే, ఏఈ ఈజ్ ఈక్వల్ టు డిఈ, ఏసీ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. 2.5 సెంటీమీటర్స్. తర్వాత ఏసీ ఈక్వల్ టు బీడీ ఈజ్ ఈక్వల్ టు 4√2. అయితే ఇప్పుడు ఈ ఫిగర్ మొత్తం ఏరియా కనుక్కోమంటున్నాడు. ఓకే ఏదన్నా మొత్తం ఫిగర్ ఓకే అర్థమైందా? ఇప్పుడు మనకు నార్మల్ ఏం తెలుసు, ఏసీ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4√2 అని ఇచ్చాడా? కరెక్టేనా? ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4√2 అయితే ఏబి ఎంత అవుతుంది? 4 అవుతుందా? డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏ√2. డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏ√2 అవుతుంది. సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. కరెక్టా? ఏరియా వస్తుంది కదా చెప్తున్నా అదే. ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుందా? 4 అవుతుంది. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత? 4 స్క్వేర్. అట్లే 16. ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అవుతుంది? మనకేం తెలుసు? రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సియా. అంతేనా? ఎస్ ఎంత వస్తుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే 2.5 ప్లస్ 2.5 ప్లస్ 4/2 9/2 వస్తుంది. అంటే 4.5. ఇది 4.5 ఇంటూ 4.5 మైనస్ 2.5 అంటే 2. ఇంకో 2 ఇది ఎంత వస్తుంది? 0.5 వస్తుంది. అంతేనా? ఇది 9/2 అనుకుందాము. సరిపోతుంది. ఇక్కడికి 9 బయటికి తీస్తే 3 అవుతుంది. 1/2 1/2 బయటికి తీస్తే 1/2 అవుతుంది. 2 బయటికి తీస్తే 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. కరెక్టా? దీని ఏరియా ఎంత వచ్చింది? 3 ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 19. ఓకే, ఎస్. లేదంటే d²/4 మనకు గుర్తుంది కదా, d²/2. యా, నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఇన్ ద ఫిగర్. దీంట్లో నంబర్స్ వచ్చేసి ఇది 10, ఇది 6, ఇక్కడ కూడా ఇది 10, ఇది 6, 8 and 8. ఓకే, 10 6 10 6 8 and 8, ఇది టోటల్ 16. ఓకేనా? షేడెడ్ ఏరియా కావాలి ఇప్పుడు. అవును, టోటల్లో నుంచి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసేస్తే సరిపోతుంది. ఇది 8, ఇది 6 అయితే ఇది ఎంత అవుతుంది? ఇది 10, ఇది 16, ఇది ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ లేదంటే ఈ 3 ట్రయాంగిల్స్ ఏరియా టోటల్లో నుంచి ఈ 3 ట్రయాంగిల్స్ ఏరియా తీసేస్తే ఇది వస్తుందా? ఇది అవసరం కూడా లేదు మనకి. 1/2 ఇంటూ 8 ఇంటూ 6 ప్లస్ 8 ఇంటూ 6 ప్లస్ 10 ఇంటూ 16. కరెక్టా? టోటల్ ఏరియా ఎంత? 16 స్క్వేర్ మైనస్ లో నుంచి. ఓకే, 16 స్క్వేర్ అంటే ఎంత? 256 మైనస్ ఆఫ్ 8 6 48, 8 6 48. 2 48 లో బై 2 చేస్తే ఒకటి మిగులుతుంది. 2 1 2 8. ఇది ఎంత? 80. కరెక్టా? 256 మైనస్ 128 అంటే 128. ఓకే, నెక్స్ట్
In the given figure, two squares of sides 8 centimeters and 20 centimeters are given below. What is the area of the shaded part? ఓకే. ఇది ట్రై సాల్వ్ చేయడానికి ట్రై చేయి. ఇది 8 ఇది 8 20 చెప్తుంది. అన్నా మనకి అవతల దాంతో పని ఉందన్నా. అవునన్నా, ఇదేం డయాగ్నల్ కాదు కదా. ఈ పాయింట్ నీకు ఎట్లా తెలుస్తుంది చెప్పు. దీని హైట్ ఎంత చెప్పగలవా? చెప్పలేం. ఇప్పుడు ట్రై చేయి. ఇది మరి ఇది నీకు ట్రయాంగిల్స్ కనబడుతున్నాయా? నీకు ట్రయాంగిల్స్ కనబడుతున్నాయా? కనబడుతున్నాను. 2 ప్యారలల్ లైన్స్ కనబడుతున్నాయా? ఒక పెద్ద ట్రయాంగిల్ లో ఇంకో చిన్న ట్రయాంగిల్, ఇంకా 2 ప్యారలల్ లైన్స్ కనబడుతున్నాయి నీకు ఎక్కడన్నా? నేను గీస్తాను చూడు. ప్యారల్ లైన్స్ పెద్ద ట్రయాంగిల్ చిన్న ట్రయాంగిల్ కదా. ఓకే. కనిపించినాయా? ఈ 2 ప్యారలల్ లైన్సా? ప్యారలల్ లైన్స్ అయితే ఇవి ట్రాన్స్ఫర్స్ అవుతాయా? ఇట్లా ట్రాన్స్ఫర్స్ లై ట్రయాంగిల్స్ ఫామ్ అయితే ఏమైతాయి? ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయా? ఇది 8, ఇది 20. టోటల్ ఎంత? 28. 28 కి 8 ఉంది ఇది. ఓకేనా? 8:28. 8/28 is equal to x/20 అవ్వాలా? కరెక్టేనా? అర్థమైందా? సిమిలర్ ట్రయాంగిల్స్ సైడ్స్ 8/total is equal to x/total. 4 1s 4 2s 4 7s. అప్పుడు x is equal to ఎంత అవుతుంది? 2/7 into 20. అర్థమైందా? అంటే ఇది ఎంత వస్తుంది? 2/7 into 20. 1/2 into 8 into 2/7 into 20. 2 cancel. 160/7 centimeter square. అర్థమైందా? నెక్స్ట్ ఇది ట్రై చేయి. ఇక్కడ లెంత్ కూడా ఇచ్చారు చూడు. అన్షేడెడ్ ఏరియా కనుక్కోమంటున్నాడు. కనుక్కో. ఒక స్క్వేర్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడదు. ఇప్పుడు దీని ఏరియా ఎంత? 6 సెంటీమీటర్ స్క్వేరా? 36. ఇది టోటల్ స్క్వేర్ అన్నాడా? ఇది పెద్ద స్క్వేర్ 8 సెంటీమీటర్స్. ఇది చిన్న స్క్వేర్ 8 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. ఓకే. ఇక్కడ 8 2 వస్తుంది. సరిపోతుందా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 8 వస్తుంది. 1/2 into 8 into 2. ఇది కూడా 8 into 2 అంటే 16. 2 into 16. 8 plus 36 minus 64. 64 minus కి ఇవన్నీ సరిపోయిందా? 16 plus 36 ఎంత? 52. 52 minus 64 12 అన్నది. డన్, అయిపోయింది. ఓకే. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ PQRS is a square of side 8 centimeters. PQRS
PQO is equal to 60 degrees. Find the area of triangle POQ. Okay. మనకి ఏరియా కావాలి. ట్రై చేయి ఫస్ట్. నువ్వు ట్రై చేయి ఫస్ట్. 30 వస్తుంది. 90 అండి అయితే చెప్పేచ్చు కదా. ఎక్కడ లేపుతావు 90 అని? ఇప్పుడు అది క్యూ దగ్గర రైటింగ్ ట్రయాంగిల్ కదా. క్యూ దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే డన్. 30 degrees వస్తుంది. ఎక్కడ? రిమైనింగ్ పార్ట్ 30 degrees వచ్చింది. 30 degrees వచ్చింది. డన్. ఇక్కడ ఓ దగ్గర 90 degrees వస్తుంది. ఎవరి పేరు ఇక్కడ 90 అని? ఆర్ దగ్గర ఇక్కడ టోటల్ యాంగిల్ 90. ఈ యాంగిల్ ఎంత? చూడాలి నీట్గా, అట్లా గాల్లో చెప్పకూడదు. 1 ఎంత? ఇక్కడ యాంగిల్ ఎంత? ఇదేంటి పిఆర్ అనేది డయాగ్నలా? పిఆర్ అనేది డయాగ్నలా? ఇది 45. 40 ప్లస్ 45 ప్లస్ 30 75. అంటే ఇది 105. ఇది 105 అయితే ఇది ఎంత వచ్చింటుంది అక్కడికి? 75. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. ఎస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు. ఇన్ ద గివెన్ ఫిగర్ ABCD is a square with 20 centimeters. A line through A intersects CD at E and touches the circle such that CE is equal to 10 centimeters. Find the radius of the circle. A, B, C, D. ఆ సర్కిల్ ఎక్కడ ఉంది? దేనికి ఇంట్లో లేదు, దేనికి అవుట్లో లేదు, మధ్యలో అట్లా ఉంది ఓ సర్కిల్ అంతే. ఓకే, అర్థమైందా? C is equal to 10 centimeters ఇచ్చాడు. సర్ఫేస్ సర్కిల్. ఓకే, అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందే కాలేదా ఫస్ట్ అది చెప్పు. క్వశ్చన్ అర్థమైందే కాలేదా అది చెప్పు ఫస్ట్. అర్థమైందా? ఇది ఇట్లా వస్తుంది. వాడు ఇచ్చింది ఇది 10 సెంటీమీటర్స్. టోటల్ సైడ్ ఎంత? 20 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? ఈ సర్కిల్ రేడియస్ కనుక్కోమంటున్నాడు. నేను దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటా. ఓకే, ఇది నెక్స్ట్ దాంట్లో వేసాను చూడు. ఇట్లా వేసుకోవచ్చా? ఇది ఒక క్లూ. దీని నుంచి నువ్వేమైనా ట్రై చేస్తావు, ట్రై చేయి. ఒక 2 నిమిషాలు నేను వస్తాం మళ్ళీ ఇప్పుడే. నువ్వు ట్రై చేస్తుండు.
వచ్చిందా ఏమైనా అజిత్? ఒక నిమిషం ఉమ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇంటర్మీడియట్స్ తీసుకున్నాం చూద్దాం. ఎస్ ఎగ్జాక్ట్లీ అదే లాజిక్ ఇక్కడ. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? p ప్లస్ బి మైనస్ హెచ్ బై 2. ఓకేనా? ఇప్పుడు మనకు బేస్ ఉంది, దీని బేస్ 20 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు ఇక్కడ, ఇది 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమైతుంది? హాఫ్ అవుతుంది. 20లో ఇది హాఫ్ అయింది. ఇది 20 సెంటీమీటర్స్ అయితే ఇది ఎంత ఏంటది? టోటల్ 40 అయి ఉంటుంది. ఇది కూడా 20 అయింది కదా? ఓకేనా? లే 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 ఇది టోటల్, ఇది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్స్ ఉంటుంది. కరెక్టేనా? ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగింది చెప్పు. ఇది 1 పార్ట్ అయితే టోటల్ 2 పార్ట్స్ అయిపోయింది. కరెక్టేలే, కరెక్టే. సారీ. ఇప్పుడు నీకు బేస్ వచ్చింది 20 సెంటీమీటర్స్, పర్పెండిక్యులర్ 40 సెంటీమీటర్స్ వచ్చింది. హైట్ ఎంత అవుతుంది? ఇది హైపోటెనస్ ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ 40 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్. 2000 వస్తుంది. 1600 ప్లస్ 400 2000 వస్తుందా? అప్పుడు ఎంత వస్తుంది? 1600 ప్లస్ 400 2000. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఒక 10 బయటకు వస్తుందా? 4 5 అంటే ఒక 2 బయటకు వస్తుందా? ఇంకొక √5 మిగిలిపోతుందా? 20 √5. ఇప్పుడు p ఎంత? 40, బేస్ ఎంత? 20, ఇది ఎంత? 20 √5 డివైడెడ్ బై 2. 20s 10s 10s, that is equal to 30 minus 10 √5. ఓకే, అర్థమైందా? కానీ అక్కడ ట్రయాంగిల్ కి ఇంటీరియర్ కనుక్కోవాలనేది అదే మెయిన్ లాజిక్. అది వస్తే మిగతాదంతా వచ్చేస్తుంది. ట్రయాంగిల్ ఎఫ్ నుంచి ఏబి మనం సర్కిల్ గీస్తే మనకి హైపోటెనస్ బై 2 ఇది 2 అయిపోతుంది కదా ఆన్సర్. ఇట్లా సర్కిల్ ఎస్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది హైపోటెనస్ బై 2 వస్తుంది. అంటే ఎంత వస్తుంది? ఇది 10 √5 వస్తుంది. సర్కమ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 10 √5. కానీ ఆ సర్కమ్ రేడియస్ దేనికి అవుతుంది? ట్రయాంగిల్కి అవుతుంది, స్క్వేర్ కాదు. ఓకే, ఎస్. ఓకే, డన్. ఇది చూడు, ఇది సీజీఎల్లో వచ్చిన క్వశ్చన్. ఇది లాస్ట్ ఇయర్. A circle is enclosed within a parallelogram such that all 4 sides of a parallelogram are tangent to a circle. What specific type of parallelogram is it? ఇది మళ్ళా వచ్చింది, ఇన్సర్ట్ అయిపోయింది. ఓకేనా? ఏమంటున్నాడు? ఒక పారలాగ్రామ్ ఉంది అంటున్నాడు. ఇది పారలాగ్రామ్. A parallelogram is enclosed within a parallelogram such that 4 sides of a parallelogram are tangent to the circle. ఓకేనా? దెన్
Circle is enclosed within a parallelogram such that all four sides of a parallelogram are tangents to the circle. What specific type of parallelogram is this? అంటే పారలాగ్రామ్ ఎన్ని రకాలు ఉన్నాయి మనకి? స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారలాగ్రామ్ 4 ఉన్నాయి. ఈ 4 ఏది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఇది కూడా నీకే ఇస్తానా. ఒకసారి ఫస్ట్ ట్రై చేయి. ఒకవేళ అవ్వకుంటే రేపు నేను మళ్ళీ చెప్తా. ఓకేనా? అర్థమైందా? ఇది కాదులే, ఇది వేరు. ఈ స్క్రీన్ షాట్ తీసుకో, ఒకసారి చెప్తా. ఈ 2 స్క్రీన్ షాట్స్ నాకు పంపించు. తీసుకున్నావా? ఇంకోటి కూడా ఇచ్చా, ఇంకో ప్రాబ్లం కూడా, ఈ ప్రాబ్లం. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకో. ఈ 2 నువ్వు ట్రై చేయాలి. ఓకే? చెప్పినావు అనుకుంటా నిన్న పొద్దున. నాకు అది ఫిగర్ వేసి పంపిస్తావా? నువ్వు ఏ ఫిగర్ గురించి మాట్లాడదు నాకు కరెక్ట్గా సింక్ అవ్వట్లేదు అనమాట. ఓకే ఓకే డన్. వెయిట్, ఫస్ట్ నాకు క్వశ్చన్ గుర్తు చేయి. నాకు క్వశ్చన్ గుర్తు రావట్లేదు. సారీ ఫర్ దట్. ఒక నిమిషం. ఓకే ఓకే, గుర్తొచ్చింది. ట్రెపీజియంలో సైడ్స్ 2 ఈక్వల్ అయినాయి. ఇది ఉంది, ఇదేనా? హలో అజిత్, చెప్పు. ఇక్కడ హైట్ ఇది ఏబిసిడి అనుకుంటా. అలా నువ్వు డి నుంచి బి తీసుకుంటే ఇంకోటి కూడా గీనా. డన్. ఇక్కడ ఏడిబి కాంగ్రెంట్ టు ఏబిసి అని ప్రూవ్ చేయాలి. ఏడిసి కాంగ్రెంట్ టు ఏబిసి. ఏడిబి డన్. ఏబిసి అని ప్రూవ్. ఇది సైడ్ యాంగిల్ సైడ్ ద్వారా ఎగ్జాక్ట్లీ. ఇది కాంగ్రెంట్ కాదు కదా. yes, 2 సైడ్లు. ఇదొక సైడ్, ఇదొక సైడ్ ఈక్వల్. బేస్ రెండింటికి ఈక్వల్. ఇంకా ఐసోస్లేస్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ వస్తాయి. కాబట్టి ఎస్సిఎస్ ప్రకారంగా కాంగ్రెంట్ అయిపోతుంది. ఓకేనా? క్లారిటీయా? స్క్వేర్ వరకు ప్రాబ్లమ్స్ ఓకే కదా? ప్రాబ్లమ్స్ ఎట్లా అడుగుతున్నాడో అర్థమైంది కదా? ఓకే, మోస్ట్లీ స్క్వేర్ గురించి ఇంతే. రేపు రెక్టాంగిల్ కానీ పారలాగ్రామ్ కానీ డిస్కస్ చేద్దాం, ఇట్లే ప్రాబ్లమ్స్. రేపు మార్నింగ్ క్లాస్ తీసుకుంటా, రేపు ఈవినింగ్ ఇంటికి వెళ్తా, మళ్ళీ ఎల్లుండి ఈవినింగ్ మళ్ళీ క్లాస్ తీసుకుంటా. ఓకేనా? క్లాస్ ఏం మిస్ చేయను. ఓకే, రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి క్లాస్ తీసుకుంటాను, 1 hour. ఓకే, నువ్వు ఎప్పుడైనా పంపి. ఎవరు వద్దంటారు చెప్పు? లక్ష్మీదేవిని. అంతే, నీ దగ్గర ఉంటే వీలు చూసుకొని పంపించేసి. ఓకే.